న్యూ చాప్టర్ పేరుతో జబర్దస్త్ని సరికొత్తగా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి అన్ని డబుల్ అంటూ జబర్దస్త్లో కొన్ని మార్పులు చేశారు. ఇందులో భాగంగానే రష్మి గౌతమ్తో పాటు మానస్ నాగులపల్లి కూడా యాంకర్గా షోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే శివాజీ స్థానంలో మళ్ళీ కృష్ణ భగవాన్ వచ్చారు. ఈ శుక్రవారం నుంచి ఈ మార్పులతో జబర్దస్త్ ప్రసారం కాబోతుంది. అయితే ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని ఇప్పుడు చూద్దాం. జబర్దస్త్ ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ జడ్జిలు ఖుష్బు, కృష్ణ భగవాన్ చాలా ధీమాగా చెప్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని డబుల్ అంటూ యాంకర్ కూడా డబుల్ ఉండాలి అంటూ మానస్ నాగులపల్లిని తీసుకువచ్చారు. మానస్ని చూడగానే రష్మి గౌతమ్ డైలాగులు మొదలుపెట్టింది. తెల్లతోలు కదా స్టైలిష్గా ఉంటుంది అనుకుంటున్నావా, మాస్ ఇక్కడ మాస్ పిల్ల అంటూ రష్మి డైలాగ్ వేసింది. నువ్వు మాస్ అయితే ఇక్కడ మానస్ ఓర మాస్ ఇక్కడ అంటూ మానస్ సవాల్ చేశాడు. ఇప్పటి వరకు టీం లీడర్స్ మధ్య పోటీ జరిగింది, ఇప్పుడు యాంకర్ల మధ్య పోటీ జరగబోతుంది అంటూ ఖుష్బు అనౌన్స్ చేసింది. అంటే జబర్దస్త్ అమ్మాయి వర్సెస్ ఖతర్నాక్ అబ్బాయి మధ్య పోటీగా జబర్దస్త్ నడుస్తుందన్నమాట. అంటే డి తరహాలో వీళ్ళిద్దరికీ కొన్ని టీమ్స్ని ఇచ్చేసి వారి మధ్య పోటీ పెడతారన్నమాట. ఇక ఈ మాత్రమేనా, మార్పులు ఇంకా ఏమన్నా ఉన్నాయా అని రష్మి అడిగితే, ఇప్పటి వరకు జబర్దస్త్ ఆడియన్స్లో ఉంది, ఇక నుంచి జబర్దస్త్ ఆడియన్స్ ఉంటారు అని కృష్ణ భగవాన్ చెప్పారు. ఇంతలో చూసావా రష్మి, ఇప్పటి నుంచి ఈ మానస్ గాడి హవా స్టార్ట్ అవ్వబోతుంది అంటూ సుడిగాలి సుధీర్ టైప్లో స్పెట్స్ పైకి పెట్టబోయాడు మానస్. వెంటనే వద్దు మానస్, ఈ స్పెట్స్ ఇవన్నీ వద్దు, ఇవే పెట్టి అంటూ సుధీర్కి బయటకు పోయాడు అన్నట్లుగా ఇండైరెక్ట్గా కౌంటర్ వేసింది రష్మి. అయితే ఇలా యాంకర్ల మధ్య పోటీ అంటూ వదిలిన ఈ ప్రోమోపై జబర్దస్త్ ఆడియన్స్ అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సుడిగాలి సుధీర్ మళ్ళీ యాంకర్గా వస్తాడని అంతా అనుకున్నారు. అందులోని రష్మి పక్కన సుధీర్ అయితే జోడీ కూడా బాగుండేదని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. అలాంటిది సడన్గా సుధీర్ కాకుండా మానస్ వచ్చాడని తెలియగానే ఫైర్ అవుతున్నారు. అన్నీ డబుల్ అన్నారు. న్యూ చాప్టర్ కాదు లాస్ట్ చాప్టర్ అయ్యేలా ఉంది చూసుకోండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మానస్ వద్దు, మాకు సుధీరే కావాలంటూ వీడియో మొత్తం అవే కామెంట్లు వస్తున్నాయి. మరి ఇప్పటికే ఈటీవీలో ఫ్యామిలీ స్టార్ షో చేస్తున్నాడు సుధీర్. అలానే ఆహాలో సర్కార్ 5, జీ తెలుగులో డ్రామా జూనియర్స్ 8 కూడా హోస్ట్ చేస్తున్నాడు. మరి జబర్దస్త్కి సుధీర్ని ట్రై చేశారా లేక పిలిచినా రాలేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ watching.